డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం ఏంటి? కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ సంగతి ఏంటి? ఈ ఎపిసోడ్లో రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల పాత్ర ఏంటి? రోహిన్ రెడ్డి ఆఫీస్లో సిట్టింగ్ జరిగేటప్పుడు అసలు ఈ వ్యవహారంలో సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? బెదిరింపుల వెనుక అసలు కథ ఏంటి? మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు, అరెస్టు వార్తల ఇష్యూ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. అసలు కొండా సురేఖ ఓఎస్డీని ఎందుకు తొలగించారు? ఇప్పుడు అరెస్ట్ చేయాలని ఎందుకు చూస్తున్నారు? బుధవారం అర్ధరాత్రి దాకా కొండా సురేఖ కూతురి ఇంటి దగ్గర పోలీసుల హడావిడి ఏంటి? ఎవరి ఆదేశాలతో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు? వీటన్నింటికీ సమాధానాలు కావాలంటే ఏడాది క్రితం జరిగిన కొన్ని తెరచాటు విషయాలు తెలుసుకోవాలి. అసలేం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయట. ఈ మొత్తం రచ్చ వెనుక అధికార అండతో రెచ్చిపోయిన ఓ భారీ సెటిల్మెంట్ దందా నడిచిందంటున్నారు. డెక్కన్ సిమెంట్స్ లో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని ఏడాది కింద వరుస కథనాలొచ్చాయి. అసలు ఏం జరిగిందో కనుక్కోమని ముఖ్య అనుచరుడు రోహిన్ రెడ్డికి పురమాయించారట ప్రభుత్వ పెద్ద. అప్పుడు రోహిన్ రెడ్డి మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ని తన ఆఫీసుకు పిలిపించారని చెబుతున్నారు. సిమెంట్ కంపెనీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలోకి వస్తుంది. ఆ శాఖ కొండా సురేఖ దగ్గరే ఉండడంతో ఆమె ఓఎస్డీని రోహిన్ రెడ్డి పిలిచారు. డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధి ఒకరిని కూడా పిలిచారట రోహిన్ రెడ్డి. సుమంత్ డెక్కన్ సిమెంట్స్ లోగుట్టు వ్యవహారాలన్నీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియడంతో విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకువెళ్లారట. మీకేమైనా అనుమానం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండని సీఎం అప్పుడే చెప్పినట్టు సమాచారం. డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ఉత్తమ్ నియోజకవర్గంలో ఉండడంతో ఆయన ఈ వివాదంలో ఇన్వాల్వ్ అయ్యారంటున్నారు. రీసెంట్ గా కొండా సురేఖకు సంబంధించిన దేవాదాయ శాఖలో దాదాపు 70 కోట్ల విలువైన టెండర్లను మంత్రి పొంగులేటి తనకు సంబంధించిన వ్యక్తులకు ఇప్పించుకున్నారట. ఆ విషయం మంత్రి కొండా సురేఖకు కూడా తెలియదు. అయితే ఆమె ఓఎస్డీ సుమంత్ ఆ జీవోలు, పేపర్లన్నీ తిరిగేసి మంత్రి పొంగులేటి తన మనుషులను టెండర్లు ఇప్పించుకున్న విషయాన్ని మంత్రి చెవిన వేశారట. దీంతో ఆగ్రహించిన కొండా సురేఖ మొదట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయినా ఫాయిదా లేకపోవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్లో కంప్లైంట్ చేశారు. ఇదంతా మీడియాకు లీక్ అయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా సోషల్ మీడియాలో రచ్చ అయింది. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో మాట్లాడి సమస్యకు తాత్కాలికంగా తెరదించే ప్రయత్నం చేశారు. కొండా సురేఖకు తెలియని విషయాన్ని చెప్పి వివాదాన్ని కారణమైన ఓఎస్డీ సుమంత్ పై ఆగ్రహించిన మంత్రి పొంగులేటి సీఎంకి చెప్పి ఆయనపై వేటు వేయించినట్టు సమాచారం. అంతేకాదు ఏడాది కింద డెక్కన్ సిమెంట్స్ ఇష్యూలో అతను బెదిరింపులకు పాల్పడ్డాడని, పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించాడని కేసు నమోదు చేయించినట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే బుధవారం సాయంత్రం నుంచే కొండా సురేఖ కూతురు సుష్మిత ఇంటి దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు, మఫ్టీ పోలీసులు ఉన్నట్టు వీడియోలు బయటకొచ్చాయి. సుష్మిత సీరియస్ అవ్వడంతో మొదట అక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోయారు. కానీ కాసేపటి తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మరికొంతమంది పోలీసులు, మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఓఎస్డీ సుమంత్ ని అరెస్ట్ చేస్తారని తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ మొదట ఇంటెలిజెన్స్ ఐజీకి కాల్ చేసినట్టు సమాచారం. ఆయన రెస్పాండ్ కాకపోవడంతో అసలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చిన మాట నిజమేనా కాదా తెలుసుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. చాలాసేపటి తర్వాత కాల్ బ్యాక్ చేసిన ఉత్తమ్ తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కొండా సురేఖకు చెప్పినట్టు సమాచారం. దీంతో వెంటనే టీపీసీసీ చీఫ్ కి ఫోన్ చేసిన విషయమంతా చెప్పారట కొండా సురేఖ. తాను చూసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేసిన మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి తర్వాత ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడితే అదో చిన్న కేసని, ఫార్మాలిటీకి అలా అరెస్ట్ చేసి వదిలేస్తారని సింపుల్ గా తేల్చేసినట్టు చెబుతున్నారు. బెదిరింపు కేసులో కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ని అరెస్ట్ చేసి తర్వాత ఆ కేసులో కొండా మురళిని ఇరికించి దాన్ని సాకుగా చూపించి తన తల్లిని మంత్రి పదవి నుంచి తీసేయాలని చూస్తున్నారని కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ సంచలన ఆరోపణలు చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతుల ఆధిపత్యాన్ని ఇటు రెడ్డి ఎమ్మెల్యేలు, అటు కడియం శ్రీహరి, వేం నరేందర్ రెడ్డి ఎవరూ భరించలేకపోతున్నారని సుష్మిత ఆరోపించింది. తర్వాత తల్లితో పాటు సుష్మిత కూడా టీపీసీసీ చీఫ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని కలిసి మాట్లాడారు. సమస్యను సెటిల్ చేస్తామని పార్టీ పెద్దలు వారికి హామీ ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలైతే మొదలయ్యాయి.